తెలుగు తెలుగు సాహిత్యానందనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే అంశం ఆంధ్ర కవిత పితామహుడిగా పేరొందినటువంటి అల్లసాని పెద్దన గారి సాహిత్య విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. అల్లసాని పెద్దన అనేవారు ప్రబంధ కవులకు సంబంధించి మొట్టమొదటి ప్రబంధ కవి అని చెప్పుకోవచ్చు. మనుచరిత్ర అని చెప్పేసి ఒక రచన చేశారు కదా. ఆ మనుచరిత్ర అనేది తెలుగులో తొలి ప్రబంధం, అంటే అన్ని లక్షణాలు ఉండేటువంటి తొలి తెలుగు ప్రబంధం. ఆ తొలి తెలుగు ప్రబంధం రచించినటువంటి అల్లసాని పెద్దన యొక్క సాహిత్య విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. నిడివి ప్రకారం వచ్చేసి ఇది చాలా పెద్ద అంశము. ఈ అల్లసాని పెద్దన మనుచరిత్రకు సంబంధించి అష్టదిగ్గజ కవులకు సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మనుచరిత్ర విశేషాలను పెద్దన విశేషాలను సమగ్రంగా చెప్పడం అనేది ఈ వీడియోలో జరుగుతుంది. ఈ వీడియోలకు సంబంధించి పెద్దన మనుచరిత్ర ఎట్లాంటి రచన చేశాడు, మనుచరిత్రలో ఇతివృత్తం ఏంటి, అట్లాగే పెద్దన పూర్వకవులను ఎవరినైనా అనుసరించాడా, పోనీ పెద్దను అనుసరించిన వాళ్ళ కవులు ఎవరున్నారు, మనుచరిత్రలో వర్ణనలు ఎట్లా ఉన్నాయి. మనుచరిత్ర అనేది మార్కండేయ పురాణం నుంచి గ్రహించబడింది కదా. మరి మార్కండేయ పురాణంలో నుంచి గ్రహించబడినటువంటి ఆ కథ మూల కథలో ఉండేటువంటి ఆ కథకు ఏమైనా మార్పులు చేశాడా, మనుచరిత్రలో ఉండేటువంటి రసం ఏంటి, ఏ రసము అంటే ఈ ఎట్లాంటి శృంగారమా, వీరరసమా, లేకపోతే భయానకమా, బీభత్సమా, ఎట్లాంటి రసం ఉన్నది, అట్లాగే అలంకారాలు ఎట్లాంటి అలంకారాలు ఉన్నాయి. ఇంకా పెద్దన గారు రచించినటువంటి హరికథాసారము అని చెప్పేసి ఇంకొక రచన ఉంది. ఈ హరికథాసారం అనేది అలభ్యం అయినా కానీ దీని గురించి కొన్ని విశేషాలు తెలుస్తున్నది ఎలా ఉంది. తర్వాత మనుచరిత్రకు సంబంధించి మనుచరిత్రలో ప్రవరుడు ఒరిదిని అని చెప్పేసి ప్రధానంగా రెండు పాత్రలు కనిపిస్తాయి. మొదటి భాగంలో ఫస్ట్ హాఫ్లో ఈ దీంట్లో ఒరుదిని వచ్చేసి ఈ ఒరుదినికి సంబంధించి కామినిగా ఒరిదిని చిత్రీకరించాడు అని చెప్పేసి వెంపర్ల సత్యనారాయణ గారు విమర్శించడం జరిగింది. అలా ఎందుకు విమర్శించారు, ఇంకా వేరే విమర్శలు ఏమున్నాయి మనుచరిత్ర మీద, అట్లాగే మనుచరిత్రలో ఎట్లాంటి ప్రసిద్ధ పద్యాలు ఉన్నాయి, ఔతారిక విశేషాలు ఏమున్నాయి, పెద్దన కవితాశైలి ఎట్లా ఉంది, అట్లాగే పెద్దన రచించినటువంటి చాటువులేంటి, ఇంకా శ్రీకృష్ణదేవరాయలకి అట్లాగే పెద్దనకు ఉండేటువంటి సంబంధం ఏముంది, వాళ్ళ మధ్య అనుబంధం ఎట్లా ఉంది, ఇలాంటి అనేకమైనటువంటి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నిడివి ప్రకారం వచ్చేసి ఈ వీడియో రెండు పార్టులుగా చేయబడుతుంది. ఈ మొదటి పార్ట్లో వచ్చేసి మనుచరిత్రకు సంబంధించిన ఇతివృత్తం వరకు కూడా చెప్తాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి కొత్తగా ఎవరైతే వచ్చారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపగలరని మనవి. వీడియోలోకి వెళ్తే పెద్దన గారి నేపథ్య పరిచయాన్ని చూద్దాం. అల్లసాని పెద్దన ఎవరాస్థాన కవి అంటే చాలామందికి తెలిసినటువంటిది. అష్టదిగ్గజాల కవులలో ఒకడు. వీరు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఏ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి అల్లసాని పెద్దన అని అడుగుతారు. అల్లసాని పెద్దన వచ్చేసి 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి. వీరు 1450 నుంచి 1500 మధ్యకాలంలో జీవించి ఉన్నారు. ఈ అల్లసాని పెద్దన రచనలేవి అని అడుగుతారు. అల్లసాని పెద్దన రచనలు 2 ఉన్నాయి. ఒకటి మనుచరిత్రనే కాకుండా హరికథాసారము అని చెప్పేసి, ఏంటది హరికథాసారము అని చెప్పేసి ఉన్నది. అయితే ఈ అల్లసాని పెద్దన వచ్చేసి మనుచరిత్రను రాయలవారికి అంకితం ఇచ్చాడు. సరే, రాయలవారికి అంకితం ఇచ్చినా కానీ హరికథాసారాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు అని అడుగుతారు. హరికథాసారం వచ్చేసి తన గురువైనటువంటి, అంటే అల్లసాని పెద్దన యొక్క గురువైనటువంటి కోపయతి అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. కోపయతి అని చెప్పేసి అతనికి అంకితం ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా హరికథాసారంలో ఏముందంటే, హరికథాసారం నిజానికి అలభ్యము, కానీ హరికథాసారాన్ని ప్రస్తావించిన కవులు ఎవరు అంటే కస్తూరి రంగకవి. ఈ కస్తూరి రంగకవి అనేటాయన హరికథాసారం లభ్యం కాలేదు, కానీ కస్తూరి రంగకవి రచించిన ఆనంద రంగ రాట్చందము అని చెప్పేసి ఒక గ్రంథం ఉన్నది. ఆనంద రంగ రాట్చందము అని, ఈ ఆనంద రంగ రాట్చందము అనే గ్రంథం లభ్యమవుతుంది. ఈ గ్రంథంలో వివిధ కవుల యొక్క పద్యాలను ఇచ్చారు. ఆ పద్యాలలో వచ్చేసి పెద్దన పద్యాలు కూడా ఉన్నాయి. అంటే హరికథాసారంలోని 5 పద్యాలను కస్తూరి రంగకవి గారు ఉదాహరించాడు.
ఇది తప్ప ఈ ఉదాహరణల ద్వారా తప్ప మూలమైనటువంటి గ్రంథం మాత్రం ఇంతవరకు కూడా లభించలేదు. మొత్తానికైతే మనకు హరికథాసారం అనేది ఎవరు రచించారు? పెద్దన్న రచించాడు. ఇంకా ఈయనకు బిరుదేంటి అంటే చాలామంది తెలిసింది ఆంధ్ర కవితా పితామహుడు అని. మీకు గత వీడియోలో శివదేవయ్య గారి గురించి చెప్పాను. శివదేవయ్య వచ్చేసి ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు పొందినటువంటి తొలి వ్యక్తి. ఆ తర్వాత ఎక్కువగా ఆంధ్ర కవితా పితామహుడు అనగానే గుర్తొచ్చేది అల్లసాని పెద్దన. ఇంకా పద కవితా పితామహుడు అని ఉంటుంది. పద కవితా పితామహుడు అని ఎవరిని అంటారు? అన్నమాచార్యుని అంటారు. సరే, ఇక మనుచరిత్ర అనేది మూల గ్రంథం ఎక్కడి నుంచి గ్రహించబడ్డాడు అంటే మార్కండేయ పురాణము అని చెప్పేసి ఒకటి ఉన్నది. ఆ మార్కండేయ పురాణంలో ఉండేటువంటి చిన్న కథను స్వీకరించి తన సొంత కల్పనలతోని తన ఊహలతోని వచ్చేసి పదును పెట్టి ప్రబంధాల రూపంలో, ప్రబంధము అంటే అష్టాదశ వర్ణనలు ఉండాలి, ఆ అష్టాదశ వర్ణాల రూపంతో వచ్చేసి అల్లసాని పెద్దన రాయడం అనేది జరిగింది. అయితే గ్రంథనామం ప్రకారం దీనికి 3 రకాలైనటువంటి నామాలు ఉన్నాయి. పెద్దన మనుచరిత్రకు వచ్చేసి మనుచరిత్ర అనేది ఒకటో నామం అయితే సార్వోచిహ మనుచరిత్రము అని చెప్పేసి ఇంకొక పేరు ఉన్నది. సార్వోచిహ మనుచరిత్రము అని. తర్వాత ఇంకొకటి సార్వోచిహ మనుసంభవం అని. ఈ 3 పేర్లు ఉన్నాయి. ఏంటది? మనుచరిత్ర, అట్లాగే సార్వోచిహ చరిత్రము, మనుచరిత్రము, అట్లాగే సార్వచిహ మనుసంభవం. మొత్తానికి మనువు అనేటువంటి వ్యక్తి ఎట్లా పుట్టాడు అనేది విషయం మీదనే మెయిన్గా ఉంది. అందుకనే ప్రతి దాంట్లో కూడా మనుచరిత్ర అని చెప్పేసి మెయిన్గా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఇక పెద్దన గురువు ఏంది అని అడుగుతారు. పెద్దన గురువు శటగోపయతి అని. శటగోపయతి ఈయన చతుర్విధ వేదాలైనటువంటి చతుర్విధ పురుషార్థాలను, చతుర్విధమైనటువంటి కవితాశక్తిని ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు? అల్లసాని పెద్దనకు గురువైనటువంటి శటగోపయతి. ఇక అల్లసాని పెద్దన యొక్క ప్రాంతం ఏది, జీవించినటువంటి ప్రాంతం ఏది అడుగుతారు. పెద్దనాపాడు కడప జిల్లాలో. ఇంకా అల్లసాని పెద్దనకు రాయలవారు చేసి కొన్ని అగ్రహారాలను ఇవ్వడం అనేది జరిగింది, దానంగా ఇవ్వడం అనేది జరిగింది. అవేంటి అంటే అగ్రహారాలు కోగటం, అన్నూరు, తావెంపుడి. ఇంపార్టెంట్ ఇది. కోగటం, అన్నూరు, తావెంపుడి. కోగటం, అన్నూరు, తావెంపుడి. ఇక అల్లసాని వారి అల్లిక జిగిబిగి అని ఉంటుంది. వీరి కవితా శైలి ఏంటి అంటే అల్లసాని వారి అల్లిక జిగిబిగి. జిగి అంటే కాంతి, బిగి అంటే పటుత్వం. సరే, దాని గురించి వర్ణనా నైపుణ్యంలో నేను చెప్తాను. ఇదైతే గుర్తుపెట్టుకోండి. కవితా శైలి అల్లిక జిగిబిగి. ఇక శ్రీకృష్ణరాయలతోని కూడా అనుబంధం చాలా ఉన్నది. ఇక మరొక పద్యం చూస్తే పృథ్విని లేరని నీవెరుంగవే కృష్ణరాజప అని చెప్పేసి, పృథ్విని లేవరని నీవెరుంగవే కృష్ణప అని చెప్పేసి ఒక పద్యం కూడా శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి పద్యం ఉన్నది. ఆ తర్వాత కవిత్వం ఎలా ఉండాలో అనుకుంటా ఉత్పలమాలికలో వచ్చేసి ఆశువుగా 30 పద్యాలు చెప్పినటువంటి కవి ఎవరు అంటే అల్లసాని పెద్దన. ఉత్పలమాలలో వచ్చేసి 4 పాదాలే ఉంటాయి కదా, కంటిన్యూగా ఉంటే దాన్ని ఉత్పలమాలిక అని చెప్పేసి అంటారు. ఒకే లక్షణంతో ఉంటే దాన్ని ఉత్పలమాలిక అని చెప్పేసి అంటారు. ఈ కవిత్వం ఎలా ఉండాలో చెప్పినందుకే ఆ శ్రీకృష్ణదేవరాయలంతటి వాడు వచ్చేసి పెద్దనకు గండపెండారాన్ని తొడగడం జరిగింది. ఏంటిది గండపెండారం అంటే మీకు వెండి కడియంలాగా ఉంటుంది, కాళ్ళకు తొడుగుతారు. ఆ పెండారాన్ని స్వయంగా వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు వారే పెద్దనకు తొడగడం అనేది జరిగింది. ఇంకా చెప్పాలంటే మనుచరిత్ర అష్టదిగ్గజాల్లో 8 కవుల్లో మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది అల్లసాని పెద్దన్నే, వీరి అగ్రగణ్యుడు. అట్లాగే రెండో కవి ఎవరు అంటే నందితిమ్మన. ఇంకా శటగోపపతి అని చెప్పేసి, కోపయతి అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు అనుకున్నాం కదా, పెద్దన గురువు. ఆ పెద్దన గురువు కూడా వచ్చేసి హరికథాసారము అని చెప్పేసి ఒక గ్రంథాన్ని రాశాడట. దాన్ని అనుసరించే ఈ పెద్దన హరికథాసారము అని చెప్పేసి అదే పేరుతో తెలుగులోకి రాయడం అనేది జరిగింది. అయితే ఆయన గ్రంథం లభ్యం కాలేదు, వీరి గ్రంథం కూడా లభ్యం కాలేదు అని చెప్పేసి పరిశోధకులు చెప్పడం అనేది జరిగింది. ఇంకా చెప్పాలంటే అల్లసాని పెద్దన వారు అందరికన్నా ఒక ఎత్తు జానెడుగా కనిపించేవాడు. ఎందుకంటే అల్లసాని పెద్దన అంటేనే రాయల వారికి చాలా ఇష్టం ఉంటుండే. ప్రతి దాంట్లో కూడా వచ్చేసి పెద్దనను ముందు పెడుతుండే. ఆయన సహజంగా కూడా ఉన్నతంగా ఉండేవాడు. ఆయన ఏదైనా కనుక దానం కనుక ఇస్తే, ఆయన ఏదైనా
రాయలవారు వచ్చేసి దానంగా లేకపోతే ఆయన పద్యానికి మెచ్చి ఏదైనా బహుమానాలు కనుక ఇస్తే వెంటనే వేరే వాళ్ళకి దానం చేసేవాడట. అంతటి దయాగుణం దానగుణం పెద్దనలో ఉన్నది. అందుకనే ఈయన ఇచ్చినా కానీ పుచ్చుకోడు, లేకపోతే పుచ్చుకున్నా కానీ దాన్ని స్వీకరించకుండా ఇతరులకు దానం చేస్తాడనే ఉద్దేశంతో రాయలవారు 3 అగ్రహారాలను దానంగా ఇవ్వడం అనేది జరిగింది వారి కుటుంబానికి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఆ 3 అగ్రహాలు ఏంటివి అనేది. తర్వాత పంచమహాకావ్యాలు అని చెప్పేసి ఒక 5 మహాకావ్యాలు ఉన్నాయి. 5 మహాకావ్యాల్లో ఈ మనువు చరిత్ర కూడా ఒకటి అని చెప్పేసి తెలుస్తున్నది. దీనిని ఎవరికి అంకితం ఇచ్చారు? మను చరిత్రను రాయలవారికి అంకితం ఇవ్వడం అనేది జరిగింది. దీనికి మూలం ఏంటిది? మార్కండేయ పురాణం. ఇక అయితే మార్కండేయ పురాణం పెద్దన మరొక ప్రశ్న, పెద్దన ఎవరి దయ వల్ల చతుర్విధ కవిత్వాలు అబ్బినాయి అని చెప్పేసి అడుగుతారు. ఎవరి దయ వల్ల చతుర్విధ కవితాలు అబ్బినాయి అంటే తన గురువైనటువంటి శఠగోప యతీంద్రుల వల్ల. ఏం పేరు? శఠగోప యతీంద్రుల వల్ల. ఈ శఠగోప యతీంద్రుడు ఎవరు ఈయన అంటే, ఈ శఠగోప యతీంద్రుడు అనేటాయన 1815 నుంచి 22 దాకా అహోబిలము అని చెప్పేసి ఒక మఠం ఉన్నది. ఈ అహోబిలము మఠానికి పాలకులు కూడా ఉండేవారట. ఎవరు? శఠగోపయతి. ఈ మఠంలోనే వచ్చేసి సప్తమ పీఠాధిపతిగా ఈ శఠగోపయతి ఉన్నాడు. చాలామంది పీఠాధిపతులు ఉంటారు కదా, సప్తమ పీఠాధిపతి అంటే 7వ పీఠాధిపతిగా ఉన్నారు. ఈ శఠగోపయతి గారే వాసంతికా పరిణయము అని చెప్పేసి ఒక రూపకాన్ని రాశారు. వాసంతికా పరిణయం అని చెప్పేసి ఒక రూపకాన్ని రాశారు. వారి వద్దనే పెద్దన ఈయన సాహిత్య శిక్షణ చేయడం అనేది జరిగింది. పీఠాధిపత్యం ఊహించడానికి ముందుగానే శఠగోపయతి దగ్గర పూర్వాశ్రమంలో వచ్చేసి విద్యాదానం అనేది నేర్చుకున్నాడు. ఎవరు? వీరు. తర్వాత మఠం దగ్గర ఉండేటువంటి అహోబిల క్షేత్రం దగ్గర పెద్దన గారి జన్మస్థలం అనేది ఉన్నది దగ్గరలో. అది కోకట అనే గ్రామం. ఏంటది? కోకట గ్రామానికి దగ్గరలో పెద్దన గారి గ్రామం ఏంటిది? కోకట అనే గ్రామం. ఇది ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటే నేడు కడప జిల్లాలోని జమ్మలమడుగు తాలూకా ఉన్న గండికోట వద్ద కోకటం అనే గ్రామం ఉందట. అల్లసాని వారు నివసించినటువంటి గ్రామం ఎక్కడ ఉందంటే కడప జిల్లాలో ఉంది. కడప జిల్లాలోని జమ్మలమడుగు తాలూకాలోని గండికోట వద్ద కోకటం అనే గ్రామం అనేది ఉండడం జరిగింది. ఈ గ్రామం వద్ద కాశీ రామేశ్వరాలకు పోయే ఘంటాపదం ఒకటి ఉన్నదట. పెద్దన గారు వచ్చేసి చిన్నప్పటి నుంచి కూడా అహోబిలం దగ్గరకు వెళ్ళి శఠగోప యతీంద్రుల దగ్గర పురాణాలు, ఆగమనాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. అందువల్లనే తన గురువు శఠగోప యతీంద్రులు అని చెప్పి చెప్పుకున్నారు. ఇక మనుచరిత్ర ఏంటి కథ, ఇతివృత్తం చెప్పుకునే ముందు మనుచరిత్ర కథా విధానం, సంవిధానం ఎలా ఉంది అనేది చూద్దాం. తెలుగులో సమగ్ర ప్రబంధ లక్షణాలతో వెలువడినటువంటి తొలి ప్రబంధం ఏది అని అడుగుతారు. మీకు తొలి ప్రబంధం ఏది అంటే కుమార సంభవం, నన్నచోనుడిది అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే కుమార సంభవం అయినా కానీ కుమార సంభవంలో పూర్తి అన్ని లక్షణాలు లేవు ప్రబంధమైనది. కానీ సమగ్రమైనటువంటి ప్రబంధ లక్షణాలు ఉండేటువంటి రచన ఏది అంటే మాత్రం అది మనుచరిత్ర. ఇది పంచమహాకావ్యాలలో ఒకటి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా దీన్ని మార్కండేయ పురాణం నుంచి గ్రహించబడ్డారనుకున్నాం కదా. మార్కండేయ పురాణాన్ని ఎవరికి చెప్పారు అని అడుగుతారు. మార్కండేయ పురాణానికి సంబంధించి ధర్మపక్షులు, దాంట్లో ధర్మపక్షులు అనేవి ఉంటాయి. ధర్మపక్షులు వ్యాస శిష్యుడైనటువంటి జమినికి చెప్పాయి. మార్కండేయ పురాణాన్ని ఎవరికి చెప్పారని అడుగుతారు. ధర్మపక్షులు అనేవి చెప్పావి. ఎవరికి చెప్పాయి? వ్యాసుడు శిష్యుల్లో జమిని అని చెప్పేసి ఒకతను ఉన్నాడు. అతనికి మార్కండేయ పురాణం చెప్పడం జరిగింది. ఇంకా మీకు దీని ఇతివృత్తానికి సంబంధించి వరుదిని ప్రవరులు అని చెప్పేసి మెయిన్గా ఉంటారు. దీంట్లో వరుదిని ప్రవరుల ఘట్టం అనేది ఏ రసాలతో కూడి ఉంది అని అడుగుతారు. అది శాంత శృంగార రసాలను కూడి ఉంటుంది. మీకు దీనికంటే ముందుగా వచ్చేసి కథ ఇతివృత్తం తెలిసి ఉంటే వెంటనే క్యాచ్ చేస్తారు. ఇంకా కనుక చూస్తే మనువు అంటే ఎవరు అంటే మానవుల ప్రవర్తన తీర్చిదిద్దేవాడిని మనువు అంటారు. మీకు మన్వంతరాలు అని చెప్పేసి ఉంటాయి. మన్వంతరాలు కొన్ని కోట్ల యుగాలను కలిపి మన్వంతరాలు అంటారు. ఆ మన్వంతరాలు ఒక్కొక్క మనువు ఉంటాడు. ఒక్కొక్క మనువు కలిపి ఆ లోకంలో ఎట్లా మనుషుల ప్రవర్తన ఉండాలి అని చెప్పేసి మానవులు ఉత్తర లోకానికి సంబంధించినటువంటి నియమాలను వచ్చేసి మనువు నిర్ణయిస్తాడట. మీకు ఇప్పుడు సార్వత్రిక మను సంభవంలో ఈయన మనకు చెప్పేటువంటి కథ ఈయన మొదటి మనువు కాదు, రెండో మనువు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది.
ఇక నిజానికి వచ్చేసి సార్వత్రిక మనుసంభవంలో మీ కథ విషయానికి వస్తే ప్రవరుడు ఈ నాయకుడు అనుకుంటారు, కానీ ప్రవరుడు నాయకుడు కాదు. ఆ ప్రవరుడు కంటే సార్వచికుడు అని చెప్పేసి ఒక అతను వచ్చేసి దాంట్లో నాయకుడు. స్వరోచి అనేటైన నాయకుడు. స్వరోచి యొక్క కొడుకు పేరు వచ్చేసి సార్వచికుడు. ఈ సార్వచికుడే మనువు అవుతాడు. అయితే ఇక్కడ చూడండి, ఈ సార్వచికుడు గురించి మొత్తంగా మను చరిత్ర అని పేరుకే ఉన్నది, కానీ ఈ సార్వచికుడు కోసం అని చెప్పేసి వీని చరిత్ర కేవలం చివరి పద్యాల్లో మాత్రమే ఉంటుంది. కావ్యమంతా కూడా అతని తండ్రుల గురించి తాతల గురించి మాత్రమే ఉంటుంది. ఒక మనిషి గొప్పవాడు కావడానికి అతని పూర్వీకులే కారణమన్న పరమ సత్యాన్ని చాటడం కోసం అని చెప్పేసి మను చరిత్రలో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. మను చరిత్ర అనగానే వచ్చేసి ఎక్కువగా పర్వతాల వర్ణన ఉంటుంది. మెయిన్గా ప్రవరుడు అనేటువంటి ఒక సద్బ్రాహ్మణుడు వచ్చేసి హిమాలయాన్ని దర్శించడం, ఆ దర్శించినప్పుడు హిమాలయం ఎట్లా ఉన్నదో అనేది వర్ణనతో సహా మనకు ఈ మను చరిత్రలో ఉంటాయి. ఆ మను చరిత్రలో వచ్చేసి హిమాలయాల గురించి చెప్తూ ఏమంటాడంటే, హిమాలయాల శిఖరాల్లో ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉన్నాయట. అక్కడి నుంచి సెలయేళ్ళు ప్రవహిస్తుంటే ఆ చప్పుళ్ళు ఎట్లా ఉన్నాయంటే మద్దల ధ్వనుల్లాగా ఉన్నాయి. మద్దల కొడితే ఎట్లయితే ధ్వని డంకారం లెక్క ఎట్లయితే వస్తుందో మద్దల ధ్వనుల్లాగా ఉన్నాయట. ఇంతటి వర్ణనా నైపుణ్యంతో మను చరిత్ర రాయడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ మద్దల ధ్వనులకు మొగనెమళ్ళు నాట్యం చేస్తున్నాయట. పురువిప్పి మొగనెమళ్ళకు మాత్రమే పురుగు ఉంటుంది, పురువిప్పి నాట్యం చేస్తున్నాయట. ఇంకా కొండల నడుమ ఉండేటువంటి చెట్లు ఎట్లా ఉంటున్నాయి అంటే తన తొండాలతో పట్టుకొని విరచడానికి ప్రయత్నిస్తున్న ఏనుగుల్లా ఉన్నాయట. ఇట్లా ఉంటుంది వర్ణన. అంటే వర్ణన నైపుణ్యంతో మను చరిత్ర అనేది చెక్కు చెదరకుండా ఉన్నది. ప్రబంధ లక్షణాలతో వెలువడ్డటువంటి మొట్టమొదటి ప్రబంధం ఏది అంటే ఇదే. అల్లసాని వారి అల్లిక జిగిబిగి అనుకున్నాం కదా. ఈయన లక్షణంలో జిగి అంటే ఏంటిది అని అడుగుతారు. జిగి అంటే కాంతి, బిగి అంటే ఏంటిది పటుత్వం. జిగి అంటే కాంతి, బిగి అంటే పటుత్వం. మను చరిత్రలో సంబంధించి ఎట్లాంటి సన్నివేశాలు ఉన్నాయి అంటే మను చరిత్రలో వచ్చేసి వరుదిని ప్రవరాఖ్యుల వృత్తాంతం అనేది ఉన్నది. అట్లాగే మనోరమ వృత్తాంతం ఉన్నది. ఇంకా స్వారోచికుని యొక్క వృత్తాంతం ఉన్నది. ఇవంతా కూడా చెప్తాను ఈ వీడియోలో. ఇంకా చూడండి, అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ ఉంటాయి అనే ఒక పద్యం ఉన్నది. అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అని చెప్పేసి ఈ పద్యం ఏ గ్రంథంలో ఉంది అని అడుగుతారు. అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ చూపుతాయి. చేవ అంటే సత్తాని. ఈ పద్యం అనేది దేంట్లో ఉంది అంటే మను చరిత్రలో ఉండడం అనేది జరిగింది. మను చరిత్రలో హితుడవు చతుర్వచోనిదివి, హితుడవు చతుర్వచోనిదివి అని శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దలను కీర్తించారు. ఇక్కడ ఇంపార్టెంటు, హితుడవు చతురవచోనిదివి అని చెప్పేసి రాయలవారు ఎవరిని కీర్తించారు అని అడుగుతారు. హితుడు అంటే ఎప్పుడు కూడా మంచి వాక్యాలు పలికేవాడిని, మంచి స్నేహితుడు, మంచి మాటలు మాట్లాడేవాడిని హితుడు అంటారు. చతురవచోనిధి అంటే చతురత్వం కలిగినటువంటి వాడు, చతురత్వం అనే సంపద కలగలవాడివి అని రాయలవారు వచ్చేసి అల్లసాని పెద్దనను స్తుతించడం జరిగింది. ఇంకా ప్రబంధ యుగంలో మేరు పర్వతం లాంటి వ్యక్తి ఎవరు అని అడుగుతారు. ప్రబంధ యుగంలో మేరు పర్వతం లాంటి వ్యక్తి ఎవరు అంటే అల్లసాని పెద్దన. ఇక అల్లసాని పెద్దన రచించినటువంటి మను చరిత్రలో ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంటుంది. అది కనుక చూస్తే వరుదిని వచ్చేసి పాండిత్యం ప్రతీకలుగా ఉంటుంది. ప్రతీక అంటే ఏంటిది అంటే మనకు చూడగానే ఒక వ్యక్తిని చూడగానే వచ్చేసి ఉదాహరణకు రాముడు అనగానే ఎప్పుడు కూడా ధర్మం అనేది మనకు గుర్తొస్తుంది. అట్లాగే హరిశ్చంద్రుడు అనగానే మనకు గుర్తొచ్చేది సత్యము అని. సత్యానికి ప్రతీక అంటే ఉదాహరణ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రతీక అనగానే ముద్ర వేసుకోవడం. వరుదిని అనగానే ఇక్కడ పాండిత్యం గుర్తొస్తుంది. ఇవన్నీ కూడా పాత్రలు. మనకు ఏ పాత్ర ఎందుకు వచ్చింది అనేది కూడా చెప్తాను. తర్వాత ప్రవరుడు అనగానే నైతికత, ఏంటిది నైతికత, నీతి నియమాలతో ఉండడం. తర్వాత విభావసి అనగానే మనసు, విభావసి. అట్లాగే కళావతి అనగానే చిత్తము. ఇవన్నీ కూడా చూడండి, ఒక మనిషిలో ఉండేటువంటి చపలచిత్వాన్ని, అట్లాగే పాండిత్యాన్ని, ఒక హర్షడ్ వర్గాలను జయించినటువంటి విధానాన్ని, సాధారణమైనటువంటి వ్యక్తి మానవుడిగా ఎలా మారాలి, ఎట్లాంటి ప్రవర్తన ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ప్రతీకలుగా తీసుకొని రచించినటువంటి గ్రంథమే ఇది మను చరిత్ర.
ఇక మనుచరిత్రలో ఉండేటువంటి ఇతివృత్త విషయానికి మనుచరిత్ర, ఈ మనుచరిత్ర ఇతివృత్తం అనేది చాలా బాగుంటుంది. మీకు ప్రబంధాలకు సంబంధించి మంచిగా కథ ఇంట్రెస్ట్గా ఉండేటివంటే రెండే రెండు. ఒకటి మనుచరిత్ర, రెండోది వచ్చేసి పింగళి సూరన్న రచించినటువంటి కళాపూర్ణోదయం. ఇక మనుచరిత్ర విషయానికి వెళ్దాం. మనుచరిత్రకు సంబంధించి ప్రవరుడు అని చెప్పేసి ముఖ్యంగా ఒక పాత్ర ఉంటుంది. ఈ ప్రవరుడు వచ్చేసి విరాగి అయినటువంటి, అంటే ఎట్లాంటి రాగద్వేషాలు లేనటువంటి, అంటే భర్త ఇట్లా కొనాలి, నాకు సంపదలు తెచ్చిపెట్టాలి, లేకపోతే నగలు తెచ్చిపెట్టాలి, సొమ్ములు తెచ్చిపెట్టాలి, ఇట్లా ఏవీ లేకుండా విరాగిగా ఉండేటువంటి ఒక భార్య ఉన్నది. ఆమె పేరే సోమిదవ్వ. ఏం పేరు? సోమిదమ్మ. ప్రవరుడు ప్రధాన పాత్రకు సంబంధించి ప్రవరుడు, భార్య పేరు సోమిదవ్వ. వీళ్ళిద్దరూ కూడా వచ్చేసి యవ్వనంలో ఉన్నప్పుడు ఒక యాగం చేశారు. యాగం చేసినప్పుడు తల్లిదండ్రులు కూడా అంతా కూడా సంతోషించడం జరిగింది. ఆ సంతోషించినప్పుడు అక్కడికి అనేక మంది శిష్యులు వచ్చారు. ప్రవరుని శిష్యులు వచ్చేసి కులిశీల మదామాదాలు చూసి వీళ్ళంతా కూడా మెచ్చుకొని సాలగ్రామం ఒకటి దానం చేస్తాను, నువ్వు ఇంత పేదరికంలో ఉన్నావు కదా, నీ పేదరికానికి బదులుగా వచ్చేసి మేము సాలగ్రామ దానం చేస్తాము, అట్లాగే దివ్యమైనటువంటి ఇట్లాంటివి ఏంటివి సాలగ్రామం అంటారు కదా, పవిత్రమైనటువంటిది, అది దానం చేస్తాము అని చెప్పారు. అయినా కానీ ఇట్లా ఇస్తాను, నగలు సంపదలు ఏవైనా ఇస్తాను అని చెప్పినా కానీ ప్రవరుడు మాత్రం తీసుకోడు. ఎందుకంటే ప్రవరుడు వచ్చేసి అర్షడ్ వర్గాలను జయించినవాడు, కోరికలను చంపుకున్నవాడు. కానీ ఆయనకు ఒకే ఒక్క కోరిక మాత్రం ఉంది. ఆ కోరిక ఏంటిదంటే, ఆయనకు కోరిక కాదు, అదొక వ్యసనం. ఏంటి అంటే యాత్రలు చేయాలి అని చెప్పేసి, అన్ని దూర ప్రాంతాలు చూడాలి, తీర్థయాత్రలు చేయాలి. ఒకవారు తీర్థయాత్ర సంచాలుడు ఎవరైనా వచ్చాడు అంటే, తీర్థయాత్ర చేసిన ఒక అతను వచ్చాడు అంటే అతని దగ్గరికి వెళ్ళి, ఇంటికి వెళ్ళి అతను తీసుకొని ఎక్కడెక్కడ ఏమేమి చెప్పావు, ఏమేమి ఉన్నాయి కూర్చోబెట్టి వృష్టాన్నం చేసి వాళ్ళని సంతృప్తిపరిచేవాడు. ఇలా ఇతనికి కూడా ఎట్లా ఉందంటే, ఈ లోకంలో ఉండేటువంటి సముద్రాల గురించి, పర్వతాల గురించి, నదుల గురించి, అట్లాగే తీరాల గురించి, వాటి మహత్యాల గురించి తెలుసుకోవాలి, అనేకమైనటువంటి యాత్రలు చేయాలనే కోరిక మాత్రం ఒకటి ఉన్నది ప్రవరుడికి. ఇంత గాఢమైనటువంటి వాంఛ కలిగినటువంటి ప్రవరుడి దగ్గరికి ఒకానొక రోజు వచ్చేసి సిద్ధుడు వచ్చాడు. ఒక సిద్ధుడు అనగానే చూడండి, సిద్ధుడు అష్టసిద్ధులు అంటారు కదా, అనేకమైనటువంటి మహిమలు ఉంటాయి. అంటే ఒక సిద్ధులు అనే వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళు వెంటనే మాయమైపోతారు. అట్లాగే ఇష్టకామ రూపం ఉంటుంది, అంటే తాము కావాల్సుకున్నటువంటి రూపంలోకి మారుతారు. అట్లాగే గాలిలోకి ఎగరగలుగుతారు, ఇంకా వేగంగా పరిగెత్తగలుగుతారు, అట్లాగే నీళ్ళల్లో నడుస్తారు, ఆకాశంలో నడుస్తారు. ఇలాంటి అనేకమైనటువంటి ఏంటివి వరాలు సిద్ధులు కలిగి ఉంటారు. ఇలా ఇక విషయానికి వస్తే ప్రవరుడి ఇంటికి వచ్చేసి ఒక సిద్ధుడు రావడం జరిగింది. ఆ ప్రవరుడి ఇంటికి వచ్చినటువంటి సిద్ధుడు మామూలు వ్యక్తి కాదు. అతడు రమారమి, అంటే సుమారు ప్రపంచానంతటి కూడా తిరిగి చుట్టూ వచ్చాడట. ఇతడు కూడా ప్రవరునిలాగానే, ఆయన కూడా ఈ తీర్థయాత్రలు అంటే కూడా చాలా ఇష్టం. ఇట్లా తిరిగి వచ్చారు అంటే వెంటనే ప్రవరుడికి తెలిసింది, ఇంత చిన్న వయసులో వచ్చేసి, చూస్తుంటే చాలా చిన్న వయసులో ఉన్నారు కదా, ఎన్ని ఏళ్ళు పడితే ఇంత యాత్రలు చేయగలరు, మీరు చిన్న వయసులో ఇవన్నీ కూడా ఎట్లా చూడగలిగారు అంటే ఆయన చెప్పాడు, తన దగ్గర ఒక పాదలేపనం ఉన్నది. ఆ పాదలేపనం వల్ల వచ్చేసి వాయువేగంతో, మనోవేగంతో మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు అని చెప్పేసి సిద్ధుడు చెప్పడం జరిగింది. వెంటనే ప్రవరుడు అతని కాళ్ళ మీద పడి, గురుదేవా నన్ను ధన్యం చేశావు, మీ శిష్యునిగా నన్ను తెచ్చుకోండి అని చెప్పేసి అన్నాడు. అని నాకు ఆ పసరేదో నాకు కొంచెం ఇవ్వండి, నేను కూడా ఈ తీర్థయాత్రలు చేయాలి అని చెప్పేసి కోరికగా ఉంది అని చెప్పేసి అన్నాడు. సిద్ధుడు సరే అని చెప్పేసి తన దగ్గర ఉండేటువంటి పసరిచ్చాడు. మీకు ఈ కథలో వచ్చేసి లాజికల్గా ఆ పసరేందో అనేది చెప్పలేదు కవి. ఎందుకు చెప్పలేదు అంటే చూడండి, ఒకవేళ పసరు కనుక దిగితే ఈయన నెక్స్ట్ ప్రవరుడు పోయేది హిమాలయాలకు వంగున వచ్చేసి ఆ పసరు అనేది ఎట్లాగూ దొరకదు. మళ్ళీ కనుక కావాలి అనుకుంటే ఆ పసరు పేరు చెప్పాలి. ఆ పసరు పేరు కనుక చెప్తే ఎవరైనా సరే ఇస్తారు. ఆ పసరు పేరు కోసం అని చెప్పేసి వెతుకులాటలో వచ్చేసి మన హీరోయిన్ని కలవడం జరుగుతుంది. ఎవరా హీరోయిన్? వరుదిని. ఇక్కడ చూడండి,
అయితే ఈయన చెప్పలేదు కానీ ఏమని చెప్పాడంటే ఆ పసరనేది భస్మంతో కలిపిన భూతధాత్రిలో ఔషధులు మొలిచేటట్టు చేయగలిగినటువంటి చల్లదనం కలది అని చెప్పేసి చెప్పాడు. ఇంకా ఏమని చెప్పాడంటే అధమముతో చేసిన చన్నని ఔషధాదులు ముక్కాదులు కొండకెల్లా పిరికి నెరగడం, వాటిని అన్నిటినీ కూడా ముద్దగా నూరి కొండ మీద ఉండేటువంటి మూలికలన్నీ కూడా కలిపి హిమాలయాల నుంచి తెచ్చినటువంటి వాటి వల్ల తయారు చేశాను అని సిద్ధుడు చెప్పడం అనేది జరిగింది. అయితే అన్నట్టుగానే వచ్చేసి ఈయన ప్రవరుడు సిద్ధుడు చెప్పినటువంటి ఇచ్చినటువంటి ఆ పసరు తీసుకొని కాళ్ళకు రాసుకొని హిమాలయాలకు పోవాలనే కోరికతోని కళ్ళు మూసుకొని వెంటనే హిమాలయాలకు పోయాడు. హిమాలయకు పోయి అక్కడ ఉండేటువంటి సుందరమైనటువంటి దృశ్యాలన్నిటినీ కూడా చూసి తరించాడు. అయితే కాళ్ళకు పసరు పెట్టుకోవడం చేత హిమం అంటేనే మంచు కదా, ఆ మంచుకు కరిగిపోయింది. ఆ కరిగిపోయేసరికి ఆ మూలిక ఎక్కడో ఉన్నది పసరు, ఆ మూలిక ఆకు వచ్చేసి హిమాలయాల్లోనే ఉంటుంది కదా, ఎక్కడ ఉంటుంది అని ఊరూరు కూడా ఇల్లు కూడా వెతకడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, సిద్ధుడు అనేటైనా ఆ పసరు చెప్పకపోవడానికి కారణం ఇది అన్నట్టు. ఆ పసరేంటో తెలియదు కాబట్టి ఇంటికి పోయే మార్గం చెప్పమని చెప్పేసి కనపడ్డ వాళ్ళని కూడా బతిమలాడాడు. ఆ బతిలాడే సమయంలోనే వరుదిని అనేటామ కనిపించడం జరిగింది. ఇక వరుదిని పాత్ర, రెండో పాత్ర, వరుదిని వర్ణించినటువంటి విధానాన్ని కనుక చూస్తే ఆమె ఎట్లా ఉందయ్యా అంటే, వరుదిని వచ్చేసి చాలా అందంగా ఉందట. ఆమెను చూపించడానికి ముందు ఆమెను తాకినటువంటి గాలిని వర్ణించాడు కవి. ఆ తర్వాత ప్రవరుడు కనిపించాడు. ప్రవరుడు కనిపించగానే వరుదిని అతని పైన మరులుకొన్నది, తన మీద ఇష్టాన్ని పుచ్చుకున్నటువంటి వెంటనే అతని కోరికతోనే అతడు రాగానే వచ్చేసి అడిగాడు, నాకు పసరు కావాలి, పాదలేపనం కావాలి అని అడిగినప్పుడు ఆమె నర్మగర్భంగా వచ్చేసి కొన్ని విషయాలు చెప్పింది. తను ఇష్టపడుతున్నాను అని చెప్పేసి, తన కామవాంఛ తీర్చమని చెప్పేసి చెప్పింది. కానీ అవి అతడు ఏవి కూడా పట్టించుకోలేదు. ఇక సూటిగా మొదలుపెట్టింది. సూటిగా వచ్చేసి తను ఇండైరెక్ట్గా చెప్పింది, వినలేదు, పట్టించుకోలేదు. ఇక సూటిగా చెప్పడం అనేది మొదలుపెట్టింది. అయినా కానీ వినిపించుకోలేదు. ఇంకా ఇంతలు కన్నులుండా నన్నే కావాలని అడుగుతున్నావా అని చెప్పేసి కూడా అనడం జరిగింది. ఇంతలు కన్నులుండా అని చెప్పేసి ఒక పద్యం ఉంటుంది, అది ముందు చెప్తాను. ఇక ఆమె అతడు నీవన్న అర్థమెల్లా నిజము కాముకైన వానికి అని చెప్పేసి ఒప్పుకున్నాడు. నీవు నిజంగా వచ్చేసి అందాల సౌందర్య రాశివే, కానీ నీవన్న అర్థమెల్లా కూడా వచ్చేసి నిజంగా కామంతో కోరిక ఉన్నవాడితోని చెప్పు, కానీ ఇలాంటివి నాతో చెప్పొద్దు అని చెప్పేసి ప్రవరుడు అన్నాడు. బ్రహ్మానందము ఇదంతా కూడా నిజానికి దైవత్వం, తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ కూడా బ్రహ్మానందంతో సమానందము అన్నాడు. ఆమె వెంటనే వచ్చేసి వరుదిని అసలు బ్రహ్మానందం అంటే ఏంటో తెలుసా అని చెప్పేసి దాన్ని వివరించడం జరిగింది. ఆమె వివరించిన దానికి వచ్చేసి ప్రవరుడు సిగ్గుపడ్డాడు, అట్లాగే కొంత వెగటు పడడం కూడా పడ్డాడు. ఇంకా అతడి నిస్సహాయతను చూసి ఒక చిరునవ్వు నవ్వింది ఈమె. ఈ పాండిత్యం నీకు తప్ప ఇంకెవరిలోనూ లేదు అని చెప్పేసి ఆమెను దెప్పిపొడిచారు. ఎవరు? ప్రవరుడు. తుచ్చముఖాల మీసాలపై తేనీయలు అన్నాడు. తుచ్చముఖాలు మీసాలపై తేనీయలు, మీసాల మీద తేనె ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపే నిలబడుతుంది కదా, అట్లా తుచ్చముఖాల మీసాలపై తేనీయలు అన్నాడు. ఈ మాట విన్నాక వెంటనే ఆమె నోరు మాట రాక వనిత తనంతగా తాను వచ్చిన చులకన చేయరాదే అని చెప్పేసి అనుకున్నది. ఇంకా అనుకొని ఒకవేళ ఈయన గనుక స్పర్శ గనుక తాకితే తేనెలో పడ్డ ఈగలాగా కొట్టుకుంటాడు అనుకొని వెంటనే ప్రవరుడు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి, వాదించేటువంటి వ్యక్తితోని వెంటనే బిగ్గరగా కౌలిగించుకుంది. అతడు హరి అని చెప్పేసి దూరంగా తోసేశాడు. ప్రవరునికి ఆమె ప్రవర్తన మొత్తం కూడా సిగ్గు, వెగటు కలిగే విధంగా ఉన్నది ఆ వరుదిని ప్రవర్తన. మొదట ఏకాంతంలో ఉన్నప్పుడు ఆమె నర్మగర్భంగా మాట్లాడింది. అతడే ఇంగితం తెలుసుకోకపోతే హేతువాదంలోకి దిగింది. అతని చేతే అవును కామానికి నిజమే అనిపించింది. మరికొంతసేపు ఆగితే అతడు ఒప్పుకునేటట్టు చేయగలిగినంతటి నెరజాన అయినా ఎందుకింత తత్తరపాటు చూపింది అంటే దానికి కారణం ఆనంద బ్రహ్మ అని చెప్పేసి చెప్తాడు. పద్యం చెప్తాడు పెద్దన గారు. ఆనంద బ్రహ్మ రాజ్య ఏమని చెప్తాడంటే, ఆనంద బ్రహ్మ రాజ్య పదవి చ్యుతి ఒప్పుకోను అంటూ ఉంటే వరుదిని అక్కడి నుంచి ఇట్లా పద్యాలు తను
ప్రవరుడు వచ్చేసి తన ఆనందం ఏంటి, ఆనంద బ్రహ్మం అంటే ఏంటిది అని చెప్పేసి చెప్తున్నప్పుడు అక్కడ వరుదిని వింటున్నప్పుడు అక్కడ చెలికత్తలు రావడం జరిగింది దూరం నుంచి. వాళ్ళని రావద్దని చెప్పేసి కనుసైగలతోని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే కనుసైగలతోని చెలికత్తకు చెప్పిందో చెలికత్తలు కూడా అర్థం చేసుకున్నారు. ఆహా, ఇతడు ప్రవరుని మీద మరులు కొన్నది అని చెప్పేసి అనుకున్నారు. ఇతన్ని అనుకున్నప్పుడు వాళ్ళు కూడా దూరం జరిగారు. వెంటనే ఈమెకు వచ్చేసి ఇతన్ని గనక వశం చేసుకోలేకపోతే ఆ చెలికత్తల దృష్టిలో తను తలెత్తుకోలేదు అనుకున్నది. వెంటనే ఇతనికి వెంటనే తొందరపాటుతోని ఆమె కౌగలించుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ ప్రవరుడు మామూలు వ్యక్తి కాదు, తాకిన చోట అంటుకున్న చోట తావిని కడిగేసుకొని పోయేవాడు. అలా ఆమెను దూరంగా జరిపి వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా వచ్చేసి మెయిన్గా వచ్చేసి 2 భాగాలుగా వివరించవచ్చు. మొదటి భాగంలో ప్రవరుడు వరుదిని ఈ కథ అంతా కూడా ఉంటుంది ఇతివృత్తంలో. ఇక ఈ వరుదిని వృత్తివృత్తంలో ఆ తర్వాత ప్రవరుడు వెళ్ళిపోతాడు. ప్రవరుడు వెళ్ళిపోయిన తర్వాత తను అగ్నిహోత్రుని ధ్యానించి తన ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రవరుడి యొక్క ఇల్లేది అని అడుగుతారు. ప్రవరుడు అరుణాస్పదము అనే నగరంలో ఉండేవాడు. ఏంటిదది? అరుణాస్పదము అనే నగరంలో. ఇంకా ఉత్తర భాగం అంటే వరుదిని వృత్తాంతం అయిపోయిన తర్వాత, ప్రవరుడి వృత్తాంతం అయిపోయిన తర్వాత ఈమె దిగులుగా కూర్చొని ఉన్నది. ఎవరు? వరుదిని. దిగులుగా ఉన్నప్పుడు వచ్చేసి అప్పటి వరకు కూడా వచ్చేసి ఒక గంధర్వుడు ఉన్నాడు. ఈమె వరుదిని మామూలు అందగత్త కాదు, చాలా అందగత్త. ఇలాంటి వరుదిని ఎలాగైనా సరే లొంగ తీసుకోవాలి అని చెప్పేసి ఒక గంధర్వుడు ఎదురు చూస్తున్నాడు. ఆ గంధర్వుడు ఎన్నో ఏళ్ళ నుంచి కూడా తన యొక్క ప్రపోజల్ పెట్టినా కానీ ఈమె తిరస్కరిస్తూ ఉన్నది. అయితే ఈ విషయాన్నంతటిని కూడా చాటుగా ఉండేటువంటి గంధర్వుడు గమనించాడు. ప్రవరుడి పైన మరులు కొన్నది అని చెప్పేసి తెలుసుకున్నాడు. వెంటనే వచ్చేసి ఇన్ని రోజులు ఉన్నది కదా, తన కోరిక తీర్చుకోవడానికి ఇదే సరైనటువంటి సమయం అని భావించి వెంటనే గంధర్వుడు ప్రవరుని రూపంలోకి కామరూప విద్య తెలుసు కాబట్టి వాళ్లకు తాము కోరుకున్నటువంటి విద్య వాళ్ళకు గంధర్వులకు ఒక వరంగా ఉంటుంది. కాబట్టి ఆ గంధర్వుడు ఏం చేశాడంటే మాయాప్రవరుని రూపంలో, మాయాప్రవరుడు అంటే ప్రవరుడిలాగా ఉండేటట్లు ఆ గంధర్వుడు వెళ్ళడం జరిగింది. ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఇంటి చుట్టూ కూడా అటు ఇటు తచ్చాడుతున్నాడు. ఈమెమనుకున్నది నిజంగా ప్రవరుడే తన కోసం అట్లా ఎదురు చూస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నది. గంధర్వుడి పైన కూడా ఈమెకు తెలియదు నిజంగా వచ్చినవాడు మాయాప్రవరుడని, నిజంగా నా కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పేసి అతన్ని ఆహ్వానించడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, గంధర్వునందు అతనికి అనురాగం లేదు, గంధర్వునందు ఆమెకు అనురాగం లేదు. నిజానికి ఇది వచ్చేసి సామాజిక నిష్టమే కానీ రసాభాసము అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీకు రసాలకు సంబంధించి ఏది రసనిష్టము ఏది రసాభాసము అనేది ఒక వీడియోని చేశాను. అయితే ఇట్లాంటి వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి శృంగారాన్ని గురించి చెప్పుకుంటూ ఇది వంచనరతి అని చెప్పేసి చాలామంది అంటారు. అంటే మాయాప్రవరుడు వచ్చేసి గంధర్వుడు మాయాప్రవరుని రూపంలో వచ్చేసి వంచనతోని వరుదిని లొంగ తీసుకోవడం కనిపిస్తుంది. ఇది వంచనరతి. ఇలాంటి రతిని వర్ణించుట అనేది పెద్దన లాంటి కవికి నీతి భాష్యం కాదా అని చెప్పేసి చాలామంది కూడా ప్రశ్నించడం జరిగింది. సరే, ఇక కథలోకి వెళ్తే మళ్ళీ ప్రవరుడి యొక్క బాహ్య సౌందర్యాన్ని చూసి వరుదిని ఒలిచి అతన్ని వివాహం చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నది. అతడు ఆమెను నిరాకరించి వెళ్ళిపోయాడు. అతని మనసు మార్చుటకు ప్రయత్నించింది కానీ అది కుదరలేదు. మొత్తానికి వచ్చేసి ప్రవరుడైతే అగ్నిదేవుణ్ణి అధిష్ఠించి అగ్నిదేవుణ్ణి పూజించి అతడు తన ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. ఈమె విరహవేదంతో కృషిస్తూ ఉన్నది. తన ఒలపును కాదన్నవాడు మరునాడైనా పడకపోతాడని ప్రత్యాశతోని ఎదురు చూడ జరిగింది. ఇదే సమయంలో వచ్చేసి మాయాప్రవరుని చేసి నిజంగా ప్రవరుడే అని చెప్పేసి భ్రాంతితోని అనురాగంతోని అతనితోని కలవడం జరిగింది. అతను కలిసేటప్పుడు మీకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే వరుదిని మాయాప్రవరుడు కలిసినప్పుడు వచ్చేసి ఇద్దరి మధ్యలో కూడా సమాగమనం జరుగుతుంది, శృంగారం జరుగుతుంది. అప్పుడు మాయాప్రవరుడు వచ్చేసి ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ఏంటిది అంటే మన శృంగార సమయంలో మన ఇద్దరము కూడా కలిసే సమయంలో వచ్చేసి కళ్ళు మూసుకోవాలి అని చెప్పేసి, నేత్రాలు తెరవద్దు అని చెప్పేసి వరుదినికి వచ్చేసి మాయాప్రవరుడు కండిషన్ పెడతాడు. ఎందుకు ఆ కండిషన్ పెడతాడు అంటే ఎప్పుడైతే ఎవరికైనా సరే కామరూప విద్య ద్వారా వచ్చేసి
కామరూప విద్య అనేది మామూలుగా ఇతరులను భ్రాంతి చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ శృంగార సమయంలో మాత్రం కామరూప విద్య అనేది ఉపయోగపడదు. అందుకనే ఆ మాయాప్రవరుడు అనేటైన వరుదిని వచ్చేసి ఆ శృంగార సమయంలో కళ్ళు మూసుకోమని చెప్పాడు. అయితే వాళ్ళిద్దరి మధ్య అనురాగం వల్ల, సమాగమనం వల్ల వచ్చేసి ఆ తర్వాత వరుదిని గర్భవతి కావడం జరుగుతుంది. గర్భవతి అయిన తర్వాత ఒక కొడుకుకు జన్మ ఇస్తుంది. అయితే ఆ కొడుకు ఎట్లా ఉన్నాడయ్యా అంటే చూస్తే అచ్చుగుద్దినట్టు ప్రవరుడులాగా ఉన్నాడట. ఎక్కడ ప్రవరుడు? మాయాప్రవరుడు కాదు, నిజమైన ప్రవరుడు. అరుణాస్పదంలో ఉండేటువంటి ప్రవరుడు ఎట్లయితే ఉన్నాడో అట్లా అచ్చుగుద్దినట్టు మాయాప్రవరుడు ఉన్నాడట. మీకు ఇది సైంటిఫిక్గా కూడా చాలా నిరూపితమైంది. అంటే మనం ఎవరినైతే ఊహించుకుంటామో వాళ్ళలాగానే పిల్లలు పుడతారు అనేది ఒకటి ఉన్నది కదా. అందుకనే ఎవరైనా గర్భవతులుగా ఉన్నప్పుడు వాళ్ళ చిన్న పిల్లల ఫోటోలు చుట్టూ కూడా పెట్టడం ఏంటంటే అంత అందంగా పుట్టాలి అని చెప్పేసి. సరే, ఇక్కడ మాయా కల్పిత రతి వల్ల ఏర్పడేటువంటి శృంగారం రసాభాసము అని చెప్పేసి చాలామంది అన్నారు. అయితే దీని గురించి చెప్పుకుంటూ వరుదినికి వంచన చాలా వరకు కూడా ఈ మాయాప్రవుడు చేసినటువంటి వంచన తెలియదు. వచ్చినవాడు అసలు ప్రవరుడే అనుకున్నది తన ప్రియుడే అని విశ్వసించి ఉన్నది. కాబట్టి ఇది శృంగార రసాభాసం అసాధారణమైంది. సాధారణ సన్నివేశాలకు మించినది కాదు. ధర్మ ప్రతిష్టకు మనుసంభవం, మనువును పుట్టుకకు ఈ సంగమం అనేది కారణమైంది. గంధర్వుడు మోసం బయటపడలేదు. గంధర్వుడు ఏం చేశాడు అంటే మాయాపరుడు కొన్ని రోజుల తర్వాత ఆమె గర్భవతి అయిపోయిన తర్వాత ఎప్పటికైనా నిజం తెలియకపోదు, నిజం కనుక తెలిస్తే ఆమె తనను శపిస్తుంది అనే భయంతో తను పారిపోవడం, మాయం కావడం అనేది, తన లోకానికి తాను వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక మహాపురుషుడి సంభవం అనేది అసాధారణమైనటువంటి విషయం వల్ల ఉండడం చేత పెద్దనకు ఏం బోధించాడు అని చెప్పేసేటువంటి విమర్శలు కూడా ఉన్నది. సరే, ఈ విమర్శకు సంబంధించి ఇక్కడ స్వరోచికి, ఇక్కడ చూడండి, మాయాప్రవరుడికి అట్లాగే ఇక్కడ వరుదినికి ఇద్దరికీ కూడా ఒక సంతానం కలుగుతుంది. ఆ సంతానం పేరే స్వరోచి. ఏం పేరు? స్వరోచి. ఇతడు చూడండి, జన్మతా వచ్చేసి ఇతనికి ఉత్సాహం అనేది ఉంటుంది. ఉత్సాహం ఎప్పుడు కూడా యువకుడుగా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకు? గంధర్వుడు పుత్రుడు కాబట్టి. అట్లాగే గంధర్వుడు పుత్రుడు కాబట్టి వచ్చేసి ఇతడు యుద్ధవీరుడుగా ఉంటాడు. ఈ యుద్ధాల వల్ల వచ్చేసి 3 భార్యలను కూడా పొందుతాడు. 3 భార్యల వల్లతోని కూడా కామక సుఖాల వందు పట్టున శృంగార రసం అనేది చెప్పబడింది దీంట్లో మన చరిత్రలో. ఆ తర్వాత వచ్చేసి ఒకానొక సందర్భంలో స్వరోచి అనే తను వేటకెళ్ళినప్పుడు వచ్చేసి ఒక యువతిని తరుముకుంటూ ఒక రాక్షసుడు వస్తాడు. ఆ రాక్షసుని సంహరించిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కూడా ఘోర యుద్ధం జరుగుతుంది. ఆ ఘోర యుద్ధంలో వీరరసము అట్లాగే భయానక రసం అనేది మనకు కనిపిస్తుంది రసాల విషయానికి సంబంధించి. వరుదిని యందు గంధర్వ తేజస్సుతో జన్మించిన వాడు స్వరుచి. అట్లాగే అతనిలో ధర్మ ఉత్సాహము కాబట్టి ఇక్కడ మన చరిత్రలో వచ్చేసి ఇటు శృంగారము ఉన్నది, అట్లాగే ధర్మం ఉన్నది. కాబట్టి మను చరిత్ర ఏ రసానికి సంబంధించింది అంటే అది ధర్మవీరానికి సంబంధించింది. ఏ వీరం? ఇతడు వీరుడు కాబట్టి ధర్మవీరానికి. ఏ రసము అంటే ధర్మవీరానికి. చెప్పినట్లే ఇతడు వచ్చేసి వరుదిని పుత్రుడు కాబట్టే ఇతడు శృంగారానికి ఆకర్షితుడై బహుకాలము కూడా భోగాసక్తుడై ఉన్నాడు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత వచ్చేసి అతనికి ఇష్టం లేకున్నా కానీ, అతని 3 భార్యల తర్వాత తనకు ఇష్టం లేకున్నా కానీ వనదేవత ఒక హరిణము అంటే ఒక జింక ఒకసారి వేటకెళ్ళినప్పుడు ఒక హరిణాన్ని చూస్తాడు. హరిణాన్ని ముట్టుకోగానే ఆమె వనదేవతగా మారడం జరిగింది. వనదేవతగా మారగానే అక్కడ ఉండేటువంటి దేవతలంతా కూడా ఈమెను వివాహం చేసుకో, ఈమె వల్ల పుట్టినటువంటి వ్యక్తి ఈ లోకానికి మనువుగా ప్రతిష్ఠింపబడతాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి తనకి ఇష్టం లేకున్నా కానీ వనదేవతను వివాహం చేసుకున్నాడు. ఎవరు? స్వరోచి. వివాహం చేసుకున్న తర్వాత ఈయన శృంగార దృష్టితోని కాకుండా ధర్మ దృష్టితోని, అంటే భూలోకంలో కావచ్చు అందరికీ ఉపయోగపడేటువంటి ఒక మనువు జన్మిస్తాడనే ఉద్దేశంతో ధర్మదృష్టితో చెప్పాడు. కాబట్టి స్వరోచిలో ఉండేటువంటి ధర్మ ఉత్సాహము స్థాయి ధర్మవీరంగా పరిగణించడం జరిగింది.
ఇక ఇంతకుముందు చెప్పినట్టు స్వరూచి హరిణమును అంటే జింకను కౌగిలించుకోగానే ఆమె వనదేవతనగా మారిందన్నాం కదా. ఇది ఏ సన్నివేశం? అద్భుత రసానికి సన్నివేశానికి సంబంధించింది. అట్లాగే ఈ వనదేవతకు అట్లాగనే స్వరూచికి ఇద్దరికి పుట్టినవాడు ఎవరు అంటే సార్వోచిహుడు. ఇతడే మనకు మనుసంభవం అనుకున్నాం కదా, సార్వోచిహుడు. ఈ సార్వోచిహుడు యందు ఏం జరిగిందంటే శాంతరసాన్ని ప్రతిష్టాపించబడింది. మనువు పట్టాభిషేకానంతరం కూడా ధర్మవీరం అనేది మనకు తెలుస్తుంది. మొట్లంగా వచ్చేసి మను చరిత్రలో వెల్లువిలిసినటువంటి రసం ఏది అంటే ధర్మవీర రసమే. ఇది ఇక మన చరిత్రలో ఉండేటువంటి పాత్ర చిత్రణ ఎలా ఉంది అని చెప్పి ఈ వీడియో ముగిస్తాను. ఇంకా పాత్ర చిత్రణ చూద్దాం. మనుచరిత్ర. ఈ మనుచరిత్రలో ప్రధాన పాత్రలు ఏంటి అంటే వరుదిని ప్రవరుడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. వరుదిని ప్రవరుడు అట్లాగే మాయాప్రవరుడు. ఈ మాయాప్రవరుడు వరుదినికి పుట్టినవాడు స్వరూచి. స్వరూచికి వనదేవతకు పుట్టినవాడు సార్వోచిహుడు. అట్లాగనే ఇక్కడ స్వరూచి యొక్క భార్యలు ఉన్నారు. ఆ భార్యల పేర్లే వచ్చేసి ముగ్గురు భార్యలు. ఒక ఆమె పేరు విభావసి, అట్లాగే రెండవ పేరు కళావతి, మూడవ పేరు మనోరమ. అట్లాగే ప్రవరుడు భార్య పేరు ఏం పేరు అంటే సోమిదేవవ్వ. ఇక ఈ కథ విషయానికి వస్తే ఒకసారి కథ సంక్షిప్తంగా చెప్తేనే మీకు ఆయా పాత్రలు ఎందుకు వచ్చాయని తెలుస్తుంది. మళ్ళొకసారి ఇతివృత్తం చెప్తాను. అరుణాస్పదంలో వచ్చేసి నివసించేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈయన అందగాడు, తీర్థ సందర్శన అభిలాష కలవాడు ఎవరు? ప్రవరుడు. ఇంకా పైగా వచ్చేసి ఎట్లాంటి వాడు ప్రవరుడు అంటే ఏకపత్ని వ్రతుడు, అతిథి పూజా తత్పరుడు, తల్లిదండ్రుల ఎడల ఎప్పుడూ కూడా గౌరవంతోనే ఉండేవాడు, భక్తి కలవాడు, ఉత్తమ గురువుగాను ఆశ్రయించినటువంటి వాడు, తన శిష్యులందరికీ కూడా ఉత్తమ గురువు. అలాంటి వ్యక్తి హిమాలయాలకు పోవడం, వరుది నుంచి తప్పించుకొని అగ్నిదేవుని దయ వల్ల తిరిగి రావడం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. వలచి వచ్చినటువంటి అప్సరసను అందగత్తను కూడా నిరాకరించి ఇతని జితేంద్రియత్వాన్ని, సదాచర వర్తనను తెలుగునాట అంతటా కూడా చిరకీర్తిని తెచ్చాయి ప్రవరునికి. అందుకనే ఇతని వల్లనే అపర ప్రవరాఖ్యుడు అని చెప్పేసి ఎవరైనా నిష్ఠాగరిష్టంగా లేకపోతే జితేంద్రియంతో ఉంటే వాళ్ళని వచ్చేసి అపర ప్రవరాక్షుడు అని చెప్పేసి అంటారు. ఇంకా వచ్చేసి ఇక ఈ ప్రవరుడు ఎట్లాంటి వాడంటే మామూలు వ్యక్తి కాదు, చాలా అందగాడు. ఆ అందగాళ్ళ జాబితాలో వచ్చేసి మనకు ప్రముఖంగా సాహిత్యంలో కావచ్చు, ఇతిహాసంలో కావచ్చు మనకు 5 కనిపిస్తారు పురాణ ఇతిహాసాల్లో. ఆ 5 ఎవరంటే మొట్టమొదటి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రవరుడు ఒకతను అయితే రెండో వ్యక్తి, సరే రెండో మూడో చివరి వ్యక్తి కావచ్చు ప్రవరుడు. ఇంకా వేరే వ్యక్తులు ఎవరంటే నలకుబేరుడు. ఈ నలకుబేరుడు ఎవరు అంటే కుబేరుని యొక్క కొడుకు. కుబేరుడు అనే యక్షుని యొక్క కొడుకు. ఈయన నలకుబేరుడు కూడా చాలా అందంగా ఉంటాడు. నలకుబేరుని యొక్క భార్య పేరు రంభ నలకుబేరుడు. దీనికి సంబంధించింది మీకు కళాపూర్ణోదయంలో కనిపిస్తుంది పాత్రలు. ఇక ఆ తర్వాత పాత్ర వచ్చేసి జయంతుడు. ఈ జయంతుడు కూడా చాలా అందగాడట. ఇంద్రుని కొడుకు. మనకు ఒక పాట ఉంటుంది. చేమకూర వెంకటకవి వచ్చేసి సోయగమ్మున జయంతుడు అని చెప్పేసి ఒక పద్యం ఉంటుంది. అతని నృత్యంప శక్యమే అని చెప్పేసి మీకు చేమకూర వెంకటకవి విజయ విలాసంలో ఉంటుంది. సోయగమ్మున జయంతుడు అని చెప్పేసి జయంతుడు అని, సరే ఇంద్రుని కొడుకు అని. ఇంద్రుడు కొడుకు కూడా అందంగా ఉంటాడు. తర్వాత వసంతుడు అంటే వసంత ఋతువు. ఆ తర్వాత మన్మధుడు. ఇక చివరి పాత్ర మన్మధుడు. ఈ మన్మధుడు ఎవరు అంటే విష్ణు కొడుకు. శ్రీ మహావిష్ణువు యొక్క కొడుకు మన్మధుడు ఎలా అయ్యాడు అంటే చూడండి, కామదహనము అని చెప్పేసి ఒక దహనం ఉంటుంది. మహాదేవుడు శివుడు అనేవాడు నిష్ఠాగరిష్టతో ఎప్పుడు కూడా తపస్సులో నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు తాటకాసురుడు అనే రాక్షసుడు విజృంభించినప్పుడు తాటకాసురుడు ఒక వరం పొందుతాడు. ఏమని వరం పొందుతాడు అంటే శివపార్వతులకు పుట్టినటువంటి సంతానం వల్లనే తను చనిపోవాలి అని. ఆ సమయంలో వచ్చేసి శివుడు తపస్సులో ఉండడం చేత పార్వతీదేవికి వీళ్ళిద్దరికీ కూడా సమాగమనం ఎలా చేయాలనే ఉద్దేశంతో దేవతలంతా కూడా పన్నాగం బన్ని ఏం చేస్తారంటే మన్మధుణ్ణి ప్రేరేపించి పుష్పబాణాన్ని వేయడం అనేది వేయిస్తారు శివునితోని. అప్పుడు శివుడు కోపోద్రిక్తుడై తన యాగాన్ని భగ్నం చేసినందుకు, తపస్సును భగ్నం చేసినందుకు అని చెప్పేసి 3వ కన్నుతోని మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. అందుకనే మన్మధుడిని భస్మం చేసినప్పుడు రతీదేవి క్షమించమని వేడుకున్నప్పుడు మన్మధుడు వచ్చేసి తిరిగి బతుకుతాడు. ఆ తిరిగి బతికేది ఎక్కడ అంటే శ్రీకృష్ణుడికి, ద్వారకాలో ఉండేటువంటి శ్రీకృష్ణుడికి పుత్రుడిగా పుడతాడు అని చెప్పేసి చెప్తాడు.
అలా శ్రీకృష్ణుడి యొక్క పుత్రుడిగా, శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవి యొక్క పుత్రుడిగా ప్రద్యుమ్నుడిగా పుట్టడం అనేది జరుగుతుంది. ఇలా ఈ విధంగా చూస్తే శ్రీ మహావిష్ణువు యొక్క కొడుకు మన్మధుడు, ఇతడు కూడా అందగాడు. తర్వాత ఒక్కొక్క పాత్రలో ఇంతకుముందు ప్రవరుడి గురించి తెలుసుకున్నాగా, ఇప్పుడు వరుదిని పాత్ర చూద్దాం. ఈ వరుదిని పాత్రను సర్వోత్కృష్టంగా మలిచాడు. ఇక్కడ చూడండి, వరుదిని దేవలోక స్త్రీ, అందగత్త, గంధర్వకాంత, అతిలోక సౌందర్యవతి. ఆంధ్ర ప్రబంధాలలో కామశాస్త్ర ఉపాధ్యాయునిగా పిలిపించుకున్నటువంటి పాత్ర ఏది అని అడుగుతారు. గతంలో డిఎల్లో వచ్చింది. ఆంధ్ర ప్రబంధాల్లో కామశాస్త్ర ఉపాధ్యాయుని ఎవరు అంటే వరుదిని. వరుదిని పాత్ర శృంగారానికి, ప్రవరుని పాత్ర శాంతానికి గుర్తులుగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, వరుదిని అనగానే వరుదిని గురించి వరుదిని మాయాప్రవరుడు, వరుదినికి పుట్టినవాడు స్వరోచి. స్వరోచి మనువుకు, అట్లాగే మనువుకు స్వరోచికి పుట్టినవాడు, స్వరోచికి వనదేవతకు పుట్టినవాడు సార్వచిక మనువు. పెద్దన వరుదిని కామాంధురాలుగా చిత్రీకరించాడు అని చెప్పేసి విమర్శించిన వాడు ఎవరు అంటే అలసాని పెద్దన వరుదిని కామాంధురాలుగా చిత్రీకరించాడు అని విమర్శించాడు. అంటే ప్రవరుని ఎంటబడుతుంది కదా, ఎవరు విమర్శించాడంటే వెంపర్లాల సూర్యనారాయణ. మీరు బాగా గమనించండి, నిజంగా కామాంధురాలుగా చెప్పాడా ఇక్కడ? కాదు. ఎందుకంటే ఈమెకు సంబంధించి వరుదిని సంబంధించి ఎప్పటికోసమో వరుదిని కోసం అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి గంధర్వుడు. కానీ ఈమె ప్రవరుని తప్ప ఇతరులను, అన్యులను ఎవరిని కూడా మోహించదు, ప్రేమించదు. తను వచ్చినా కానీ ఇది తనను కలవడానికి, ప్రేమించడానికి కూడా కుదరని పరిస్థితుల్లో గంధర్వుడు చిట్ట చివరి ప్రయత్నంగా మాయాప్రవరుని రూపంలో రావడం జరిగింది. అంటే వచ్చినవాడు ప్రవరుడు అనుకోనే అతనికి దగ్గరైందే తప్ప ఇతరులు ఎవరో వచ్చారు అని చెప్పేసి కామవంచతో దగ్గర కాలేదు. ఈ రకంగా చూసినా కానీ వెంపర్లాల సూర్యనారాయణ గారి అభిప్రాయం తప్పు అని మనం చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత సరే ఏదేమైనా ఇంకా మరొక పాత్ర ఉన్నది ప్రవరుడికి, మనకు తెలిసిందే. తర్వాత ఇందిరావరాక్షుడు అని చెప్పేసి ఒక పాత్ర ఉంటుంది. ఈ ఇందిరావరాక్షుడు ఎవరు అంటే మనోరమ అనే ఒక పాత్ర ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మాయాప్రవరుడికి అట్లాగే వరుదినికి పుట్టినవాడు ఎవరు? స్వరోచి. ఆ స్వరోచిని ఉన్నది కదా, ఈ మనోరమ అని చెప్పేసి ఒక పాత్ర ఉంటుంది. ఆ మనోరమను ఒక రాక్షసుడు తరుముకుంటూ అడవిలోకి రావడం జరుగుతుంది. ఆ తరుముకుంటూ అడవిలోకి వచ్చినటువంటి వ్యక్తే ఇందిరావరాక్షుడు. ఈ ఇందిరావరాక్షుడు అనేటైన గంధర్వరాజు. ఈ తరుముకుంటూ వచ్చింది ఎవరో కాదు, మనోరమ యొక్క తండ్రి. మనోరమ తండ్రి ఎవరు, ఎందుకు తరుముకుంటూ వచ్చాడు? ఇంకా చెప్పాలంటే ఇతను స్వరోచికి మేనమామ అవుతాడట. అంటే మేనమామ అంటే ఏంటిది? ఇక్కడ వరుదిని యొక్క అన్నను తమ్ముడు అయి ఉంటాడు ఇందిరావరాక్షుడు. ఎందుకు మరి తండ్రి వచ్చేసి బిడ్డను ఎందుకు తరుముతున్నాడంటే, నిజానికి వచ్చేసి ఇతడు రాక్షసుడు అయ్యాడు. గంధర్వరాజు రాక్షసుడు ఎలా అయ్యాడు అంటే శాంభరీ విద్య అని చెప్పేసి ఉంటుంది. శాంభరీ విద్యతోని వచ్చేసి బ్రహ్మమిత్రుడనే ముని దగ్గర వచ్చేసి దొంగతనంగా ఆయుర్వేద విద్యను అభ్యసిస్తాడట. ఎవరు? ఇందిరావిరాక్షుడు అనేటైన బ్రహ్మమిత్రుడి దగ్గర, ఇక్కడ మరో పాత్ర బ్రహ్మమిత్రుడు చూడండి. ఈ బ్రహ్మమిత్రుడి దగ్గర ఆయుర్వేద విద్యను అభ్యసించడంతో ఈ విషయం తెలిసినటువంటి ఆ బ్రహ్మమిత్రుడు కోపంతో నువ్వు రాక్షసునిగా మారి కన్న కూతుర్నే చంపాలనుకుంటావు అని చెప్పేసి శపిస్తాడు. ఈ శాపం ఉండదు కావరం చేత ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలిసింది. ఆయుర్వేద విద్య ఎవరికి తెలుసు? ఇందిరావరాక్షుడికి. ఇక ఆ తర్వాత ఇట్లా తరుముకుంటా వచ్చినటువంటి ఇద్దరికి కూడా యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత శాప విమోచనం కూడా కలగడం జరుగుతుంది. ఇట్లా ఈయన శాప విమోచనం కలిగిన తర్వాత స్వరోచి ప్రయోగించినటువంటి ఆ ఇద్దరు యుద్ధం చేసినప్పుడు స్వరోచి ప్రయోగించినటువంటి ఆగ్నేయాస్త్రంతో శాప విముక్తుడుగా కావడం జరుగుతుంది. ఎవరు? ఇందిరావరాక్షుడు. ఇద్దరికి కూడా పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత మేనమామ అయినటువంటి అతను మనోరమకు స్వరోచికి పెళ్లి చేస్తాడు. అల్లుడైనటువంటి స్వరోచికి ఆయుర్వేద విద్యను, తనకు తెలిసినటువంటి ఆయుర్వేద విద్యను కట్నంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇందిరారాక్షుడు గంధర్వరాజు తర్వాత రాక్షసుడుగా మారుతాడు. తర్వాత ఇక ఆ తర్వాత ఈమెకు ఇప్పుడు మనకు అనుకున్నాం కదా, ఇప్పుడు మనోరమ అనుకున్నాగా, మనోరమకు ఇద్దరు చెలికత్తలు ఉంటారు, విభావసి, కళావతి. ఈ ఇద్దరు కూడా స్వరోచికి భార్యలు అవుతారు. ఎట్లయితేనే చెప్తాను. విభావసి, కళావతి. ఈ విభావసి, కళావతికి ఈ చెలికత్తలు. ఇక తర్వాత ఈమెకు మనోరమకు వచ్చేసి ఇంకొక విద్య తెలుసు, అది అశ్వహృదయ విద్య అని చెప్పేసి.
అశ్వ హృదయ విద్య. అశ్వము అంటే గుర్రాలు ఎట్లా మెయింటైన్ చేయాలి ఇట్లాంటి విద్య తెలుసు అన్నట్టు. అశ్వ హృదయ విద్య అనేది తెలుసు. మరో రమ్మకు తెలిసింది అశ్వ హృదయ విద్య. ఇంకా మరో ప్రాంత ఇద్దరు చెలికత్తలు అనుకున్నాగా విభావసి కళావతి పాత్ర గురించి తెలుసుకుందాం. కళావతి పాత్ర అనేది మనోరమ యొక్క చెలికత్త. ఈమెకు వచ్చేసి ఈమె స్వరోచికి పద్మిని హృదయ విద్యను నేర్పించింది. ఈ పద్మిని విద్య ఏంటిది అంటే, పద్మిని విద్య అనేది ఎప్పుడు కూడా ఏదైనా పూజిస్తే ధనాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది పద్మిని విద్య. మరి అదేనో కాదు, జనరల్గా పద్మిని విద్య అంటే అదే ఉంటుంది. తర్వాత విభావసి అని ఉన్నది, ఈమె మనోరమ చెలికత్తని. ఈమెకు స్వరోచికి తిర్యక్ భాష విద్యను నేర్పించింది. తిర్యకులు అంటే పశుపక్షాదులు ఏదైనా మాట్లాడుకుంటే అది తెలిసేటట్టు నేర్పించిందండి. పశుపక్షాదుల భాష నేర్పించింది. ఇక ఆ తర్వాత మాయాప్రవరుడు వల్ల జన్మించినటువంటి ఇప్పుడు ఈయన గురించి చెప్పుకుంటే, స్వరోచి గురించి చెప్పుకుంటే, మాయాప్రవరుడు వల్ల అట్లాగే వరుదిని పుట్టినవాడు ఎవరు? స్వరోచి. ఇతడు కూడా దేవగంధర్వుడు. స్వరోచి పాత్ర అనేది సాహసానికి, సౌందర్యాదికి, అట్లాగే వీరశాంత గుణాలకు ప్రతీక. అశ్వవిద్య తెలిసినటువంటి ఈమె మనోరమ వచ్చేసి తనకి అశ్వవిద్య నేర్పుతుంది. అట్లాగనే వివాహం కూడా చేసుకుంటుంది. ఇంకా మనోరమకు కోరిక కోరుతుంది. తన చెలికత్తలైనటువంటి విభావసికి కళావతులకు ఇద్దరికి కూడా క్షయరోగం ఉంటుందట. ఈ క్షయరోగాన్ని పోగొట్టి వాళ్ళిద్దరిని కూడా వివాహం చేసుకో అని చెప్పేసి కోరని జరుగుతుంది. అలా వారిద్దరికి కూడా క్షయరోగాన్ని మాన్పి వివాహం చేసుకుంటాడు సురుచి. ఇట్లా మనోరమ నుంచి అస్త్ర విద్యను, ఇందిరావరక్షు నుంచి ఆయుర్వేద విద్యను, కళావతి నుంచి తిర్యక్ భాష విద్యను, విభావసి నుంచి పద్మిని విద్యను, వీటినన్నిటిని కూడా స్వరోచి నేర్చుకుంటాడు. ఈ స్వరోచి నేర్చుకున్నప్పుడు ఒకానొక సమయంలో స్వరోచి అడవికి వెళ్ళినప్పుడు, వేటకెళ్ళినప్పుడు అక్కడ వనదేవత కనిపించడం, హరిణి అంటే ఒక జింక కనిపిస్తుంది. ఆ జింకను ముట్టుకోగానే ఆమె వనదేవత అయ్యింది. అక్కడ వనదేవత అయినప్పుడు దేవతలంతా కూడా కోరిక మేరకు వనదేవతని వివాహం చేసుకుంటాడు. ఇలా స్వరోచికి వనదేవతకు పుట్టినవాడే సార్వచిక మనువు. ఇతడే మన చివరి హీరో. ఈ పాఠం మొత్తం కూడా చెప్పింది సార్వచిక మనువు వరకే, మను గురించే. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మెయిన్గా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, మను చరిత్రలో నాయకుడు ఎవరు అని అడుగుతారు. నాయకుడు ఎవరు అనగానే మనం ప్రవరుడు అని పెట్టకూడదు, లేకపోతే మాయాప్రవరుడు అని పెట్టకూడదు, లేకపోతే సార్వచిక మనువు అని పెట్టకూడదు. నాయకుడు ఎవరు అంటే స్వరోచి. ఇక స్వరోచికి వనదేవతకు పుట్టినవాడు సార్వచిక మనువు. ఈ సార్వచిక మనువు ఎవరు అంటే, మనకు మన్వంతరాలు అని 14 మన్వంతరాలు ఉన్నాయి. ఒక్కొక్క మనువు పాలిస్తాడు. ఆ మనువుల్లో రెండోవాడు ఎవరు అంటే ఇతడే సార్వచిక మనువు. ఇతడు శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేసినప్పుడు, శ్రీమన్నారాయణ కోసం తపస్సు చేసి సాలోక్యము అంటే చతుర్విధ ముక్తుల్లో ఒకటట సాలోక్యం అనేది. సాలోక్యాన్ని కోరడం జరుగుతుంది. అప్పుడు విష్ణువు వచ్చేసి, నీకు సాలోక్య ముక్తిని ఇస్తున్నాను, కానీ నువ్వు రెండవ మనువుగా ఈ లోకంలో ఈ లోకాన్ని పాలించిన తర్వాత నా దగ్గర చేరుకుంటావు అని చెప్పేసి వరం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఇక మనుచరిత్ర గ్రంథనామము ఇలాంటి విశేషాలను, మనుచరిత్ర గ్రంథనామాలను, అట్లాగే ప్రసిద్ధ పద్యాలు ఏమున్నాయి మనుచరిత్రకు సంబంధించి, తర్వాత మూల కథను ఎట్లాంటి మార్పులు చేశాడు, ఇంకా దీంట్లో ఉండేటువంటి రస నిర్ణయం ఏంటిది, అలంకారాలు ఏంటివి, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలను మరొక వీడియోలోని మళ్ళీ తెలుసుకుందాం. అప్పటి వరకు కూడా చూస్తూనే ఉండండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపగలరని మనవి. అట్లాగనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. స్వస్తి. మరొక మంచి వీడియోతోని మళ్ళీ కలుద్దాం.